ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. ఈ దినం మన దుఃఖాన్ని సంతోషంగా మార్చాలని మరి యేసయ్య ఆశపడుచు ఉన్నారు. అందుకంటే ముందు మీకు కనుక ఈ మాటలు మేలుకరంగా అనిపిస్తే ఆమెన్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. మన జీవితంలో కలిగే శ్రమలు మన హృదయంలో ఎంతో దుఃఖాన్ని పుట్టిస్తాయి, మనల్ని ఎంతగానో కృంగదీస్తాయి. ఈ దుఃఖం నుండి ఇక నేను బయటపడగలనా, నా జీవితం మరలా సంతోషంగా మార్చబడుతుందా అనే సందేహంతో మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. కానీ యేసయ్య చెప్తున్నారు, నీ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది అని. బైబిల్ గ్రంథంలో ఇదే రీతిగా ఒక వ్యక్తి తన జీవితంలో ఎంతో గొప్ప శ్రమను ఎదుర్కొని యేసయ్యను తన హృదయంలోనికి అలాగే గృహంలోనికి చేర్చుకొనుట ద్వారా అతను తన దుఃఖం నుండి సంతోషంలోకి మారడం మనం గమనించగలం. లూకా సువార్త 8వ అధ్యాయము 42వ వచనంలో యాయీరు అనే ఒక అధికారిని మనం గమనించగలం. ఇతనికి ఒక్కగానొక్క కుమార్తె, 12 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆ కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది. ఇంకా కొద్ది సమయంలో చనిపోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ అధికారి తనకు కలిగిన దాన్ని బట్టి తన అధికారము, తన ధనము, తన పలుకుబడి మీద ఆధారపడకుండా దేవుని మీద విశ్వాసంతో మరి ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా కుమార్తె స్వస్థపరచబడుతుంది, ఒక్కసారి ఆ ప్రభు నా ఇంటికి వస్తే నా దుఃఖం తొలగించబడుతుందన్న విశ్వాసంతో మరి యేసయ్య దగ్గరికి వెళ్ళడం మనం గమనించగలం. తను యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుచూ ఉండగా తన ఇంటి నుండి ఒక పరిచారకుడు వచ్చి, ఇదిగో సేవకుడిని నువ్వు విసిగించవద్దు, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయిందని ఆ వ్యక్తి చెప్పడంతో తన హృదయం ఎంతగానో పగిలిపోయిన పరిస్థితి. కానీ యేసయ్య అది గమనించి అతనితో వాగ్దాన రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె నీకు స్వస్థపరచబడుతుంది, తిరిగి నీకు అప్పగించబడుతుంది అని యేసయ్య అభయం ఇవ్వడం మనం గమనించగలం. ఆ తర్వాత ఆ ప్రభు తన గృహానికి వెళ్ళి తన కుమార్తెను స్వస్థపరచడం మనం గమనించగలం. అక్కడ తన గృహం నిండా దుఃఖం నిండి ఉంది. అనేకులు మరి ఏడుస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, రోదిస్తూ ఉన్నారు చనిపోయిన కుమార్తెని బట్టి. కానీ యేసయ్య అన్నమాట, నీ కుమార్తె చనిపోలేదు, తను నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని చెప్పి తనను ముట్టి చిన్నదానాలెమ్మని అనగానే తను లేచి బ్రతికి కూర్చుండటం మనం గమనించగలం. తన హృదయంలోనూ అలాగే తన గృహంలోనూ ఉన్న విచారం అంతా కొట్టివేయబడి ఒక గొప్ప సంతోషము తను పొందుకోవడం మనం గమనించగలం. నిజమే, యేసయ్య మన హృదయంలోనికి వచ్చినప్పుడు, ఆయన మన గృహంలోనికి వచ్చినప్పుడు మన దుఃఖాన్ని అంతా తీసివేసి నూతనమైన సంతోషము, నూతనమైన ఆనందము, నూతనమైన ఆశీర్వాదంతో మనల్ని నింపడానికి సమర్థుడైన దేవుడు. కాబట్టి మనకు కలిగిన శ్రమల్లో, మనకు కలిగిన ఆవేదనల్లో ఎవరి వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన మాత్రం వేడుకున్నప్పుడు మన దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు.